25వ నామంలో శంకరాచార్యుల వారిని ప్రసన్నవదనాంభోజాయ నమః అని కీర్తిస్తున్నారు. ప్రసన్నమైనటువంటి వదనము అంటే ముఖము అనబడే తామర పువ్వు లేదా తామర పువ్వు వంటి ముఖము కలిగిన వారు అని అర్థం. అంటే ఈ ప్రసన్నవదనాంభోజాయ నమః అన్నప్పుడు అసలు ఆ ప్రసన్నత్వము అన్న మాటకు గల అర్థమేమి? సరే, వదనమునకు తామర పువ్వుకి, పాదాలకి తామర పువ్వుకి, చేతికి తామర పువ్వుకి పోలిక వేస్తూనే ఉంటారు. కానీ ప్రసన్నవదనాంభోజాయ నమః అన్నప్పుడు ప్రసన్నమైన వదనము కలవారు అంటే ఆ ప్రసన్నత్వము అన్న మాటకు ఉన్న అర్థమేమి? అది చాలా ప్రధానమైన విషయం. అందులో నిర్మలత్వము చేత మనస్సును విశేషముగా పొందినది ముఖమునందు ప్రతిఫలిస్తే దానిని ప్రసన్నత్వము అని పిలుస్తారు. నిర్మలత్వము అంటే రాగద్వేషములు లేని కారణం చేత ఎప్పుడూ పరమ ప్రశాంతంగా ఉండే మనసు యొక్క స్థితి ముఖమునందు ప్రతిబింబించిందనుకోండి, ప్రకటనమైంది. అలా ప్రకటనమైనప్పుడు దాన్ని ప్రసన్నత్వము అని పిలుస్తారు. అటువంటి ప్రసన్నత్వముతో కూడుకున్న ముఖము కలిగిన వారు. ఆ ముఖము తామర పువ్వులా ఉంటే దాని అర్థం ఏమిటంటే తామర పువ్వు దగ్గరికి ఎప్పుడూ ఏది పెడుతుంది? తుమ్మెద పెడుతుంది. తుమ్మెదకి సంస్కృతంలో షట్పదమని పేరు. షట్పదము అంటే 6 కాళ్ళు ఉన్నది. అంటే గురువుగారి ముఖమండలం వంక చూసేటప్పటికీ, మనసులో భావన చేసేటప్పటికీ, ధ్యానం చేసేటప్పటికీ ఏ విధమైనటువంటి భయం కలగకుండా ఒక గొప్ప ఓదార్పు కలుగుతుంది. అబ్బా, గురువుగారిని మనసులో తలుచుకునేటప్పటికే మనసుకి ఒక స్వాంతన, ఒక ఊరట కలగడము అంటే ఆయన ముఖంలో ఎంత ప్రసన్నత్వం ఉండాలి. అంత ప్రసన్నత్వం ఏదో ఒక కాలమునందుండి ఒక కాలమునందు లేకపోవడం కాదు, ఎప్పుడూ అట్లాగే ఆయన ఉండగలరు. ఎందుకని అంటే ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాగము కదిపేయచ్చు, ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ద్వేషం కదిపేయచ్చు. ఈ 2 భావాలు మనిషి యొక్క మనసుని కదిపేస్తూ ఉంటాయి. కానీ ఈ రెండిటికీ కూడా కదలని మనస్థితిని పొందేశారనుకోండి, అది మనం గతంలో చెప్పుకున్నట్టు అటువంటి ప్రశాంతతను పొందిన మనస్సు యొక్క స్థితి ముఖమునందు ప్రతిబింబించినప్పుడు అది ప్రసన్నవదనాంభోజాయ నమః అని పిలుస్తారు. ఇప్పుడు అందులో అసలు తుమ్మెదకి తామర పువ్వు ఎంత సహజంగా జ్ఞాపకానికి వస్తుందో, తుమ్మెద తామర పువ్వు దగ్గరికి ఎంత సహజంగా వెడుతుందో, తుమ్మెద తామర పువ్వులో మకరందాన్ని ఎంత సహజంగా పానం చేస్తుందో, తుమ్మెద తామర పువ్వులోని మకరంద పానం చేసినప్పుడు సహజంగా ఎంత మత్తెక్కిపోయి సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ ఆ పద్మమునందు అట్లాగే ఉండిపోతుందో, అట్లా గురువుగారి యొక్క ముఖం జ్ఞాపకానికి వచ్చేటప్పటికీ ఆ ప్రసన్నత్వాన్ని, ఆ సంతోషాన్ని శిష్యుడు పొందగలగాలి. ఇప్పుడు అది శిష్యుడు పొందలేకపోయాడు అనుకోండి, గురువుగారి ముఖం ఎంత ప్రసన్నమైనా ఉపయోగం ఏమిటి? ఇప్పుడు మీరు ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి. ఒక గ్రంథాలయం ఉందనుకోండి, ఓ గ్రంథాలయంలో అనేక పుస్తకాలు పెట్టబడి ఉంటాయి. ఆ పెట్టబడిన గూట్లో ఎంత గొప్ప గ్రంథాలున్నా గూటికి ఏం అర్థం అవుతుంది ఆ పుస్తకం గురించి? ఆ గూటికి అర్థమయ్యే అవకాశం ఏమి ఉండదు. ఒక దేవాలయంలో అంతరాలయంలో గోడలు ఉంటాయి. ఆ గోడలు నిరంతరం భగవంతుణ్ణి చూస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా ఏదో గొప్ప ఆరాధన చేసిన వాళ్ళే అలా గోడలు అవుతారు. కానీ లౌకికంగా మాట్లాడినప్పుడు ఆ గోడకి ఏమర్థం అవుతుంది? ఆ భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి గురించి ఎట్లా తెలుస్తుంది? తెలిసే అవకాశం ఉండదు. ఎంత సత్పురుషుడు కానివ్వండి, ఎంత శక్తి కలిగిన వాడు కానివ్వండి, గురువుగారి సమక్షంలో ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ పేరు జ్ఞాపకానికి వచ్చేటప్పటికీ, ఆయన గుర్తొచ్చేటప్పటికీ మీరు రాగద్వేషాలని విడిచిపెట్టేయగలరా? మీకు అది విడిచిపెట్టడం చాలా కష్టం అనుకోండి, దానివలన ప్రయోజనం ఏం లేదు. ఇంకా గురుస్థానం దగ్గర కూడా మీరు విడిచిపెట్టలేనిది మీరు ఎక్కడా విడిచిపెట్టలేరని గుర్తు. ఎందుకంటే ఏదైనా వదిలిపెట్టేయగలిగిన స్థానం ఏదైనా ఉంటే అదొక్కటే. అక్కడ నాకు రాగము అక్కర్లేదు, నాకు ద్వేషము అక్కర్లేదు. అంటే అక్కడ నిర్మలత్వం రావాలి. ఆయన పని విషయంలో నాకు అన్న అతిశయ భావనతో సంబంధము లేదు, నేనన్న భావన లేదు.
అక్కడంతా ఆయన సేవయే, ఆయన శుశ్రూషయే. అక్కడ నాకు నేనన్న భావంతో సంబంధం లేదు. నేనన్న భావం లేనప్పుడు ఇంకా రాగం ద్వేషం అన్న రెండు ఎలా అట్లా అన్వయం అవుతాయి? అప్పుడు గురువు అనబడేటటువంటి ముఖము సరోజమైతే మనం 9 అయి మకరందపానం చేస్తున్నట్టు. అట్లా కాకుండా గురువుగారు ఎంత శక్తివంతులైనా కావచ్చు, శంకరాచార్యుల వారు ఎంత గొప్పవారైనా కావచ్చు, శంకరాచార్యుల వారి పుస్తకాలు పక్కన పెట్టి కూర్చున్నా, శంకరాచార్యుల వారి మూర్తి పక్కన కూర్చున్నా, ఇప్పుడు శిష్యుడికి ఒరిగేది ఏమిటి అంటే ఏం ఉండదు. ఎందుకు ఉండదు అంటే దాని యందు నీ మనసేమి లగ్నమైంది. అప్పుడు నామాన్ని ఇటువైపు నుంచి అటువైపుకి చూసినప్పుడు వారు ఎంత ఉద్ధరించగలిగిన వారైనా వారి దగ్గర నిలబడినప్పుడు, వారి గురించి ఆలోచించినప్పుడు, వారిని ధ్యానము చేసినప్పుడు గురువు కాబట్టి బరువు, ఖచ్చితంగా వారు అనుగ్రహ శక్తి సంపన్నులు. కాబట్టి నేను ఆయన దగ్గర వినయ విధేయతలతో ప్రవర్తించాలి అన్న భావన శిష్యునికి అన్వయం కాలేదనుకోండి, ఇప్పుడు గురువుగారి వదనాంభోజాయ నమః అనడంలో అర్థమేమి ఉండదు ఇంకా కదా. అందుకని ఆయన ప్రసన్నత్వం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. మనమేమిటి పొందాం దానివల్ల? అలా అన్వయం చేసుకున్నప్పుడు మనం పొందవలసింది కూడా మనకి జ్ఞాపకానికి వస్తుంది ఆ నామంలో. కాబట్టి ప్రసన్నవదనాంభోజాయ నమః గురువుగారు జ్ఞాపకానికి వస్తే ఏం గుర్తొస్తుంది అంటే, గురువుగారు గుర్తొస్తే గురువుగారికి ఎన్ని ఇళ్ళున్నాయి, గురువుగారికి ఎన్ని పొలాలు ఉన్నాయి, గురువుగారు ఏం ఉద్యోగం చేశారు, గురువుగారు ఎవరితో మాట్లాడారు, గురువుగారు ఇవాళ ఎవరితో మాట్లాడలేదు, అది నీచ స్వభావం అన్నమాట. ఇంకా ఎంతకాలమైనా ఏమిటి అర్థమైందంటే, గురువుగారు ఇవాళ ఎవరితో 10 నిమిషాలు మాట్లాడారు, గురువుగారు 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఏమిటి, నీకెందుకు? ఆయన మాట్లాడారు, నీకేమిటి బాధ? ఆయనకి ఏదో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, ఆయన మాట్లాడతారు. ఆయన దగ్గర సేద తీరవలసిన వాళ్ళు ఎందరో ఉంటారు, వాళ్ళు సేద తీరుతారు. నువ్వెందుకు దానికి ఒళ్ళంతా దురదలు వచ్చేసి ఒళ్ళు గోకేసుకోవడం అంటే అర్థం లేని విషయం. ఎందుకు వస్తున్నావో, ఎందుకుంటున్నావో, ఏ రాగద్వేషాలు గెలిచావో, ఎవరి దగ్గర మసులుతున్నావో, ఎవరి గురించి ఏం ఆలోచించాలో ఏం అర్థం కాలేదు. అప్పుడు దాని వలన ప్రయోజనం ఏముంటుంది? ఇంకా ఏం ఉండదు. కాబట్టి గురువుగారు జ్ఞాపకానికి వస్తే రావలసింది గురువుగారి కోసం ఎవరొచ్చారు, గురువుగారు ఎవరిని కలిశారు, ఇవి కాదు. గురువుగారు ఏం చెప్పారు గుర్తు రావాలి. గురువుగారు అంటేనే బోధ. ఆయన ఏది బోధ చేశారు, ఆయన మనకి చెప్పిన విషయం ఏమిటి, నిన్న చెప్పిన విషయాల్లో మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాలు ఒక్కొక్కటిగా ఆయన ఏం చెప్పుకొచ్చారు, అందులో మనకి జ్ఞాపకం ఉన్నవిన్ని, ఏ విషయాన్ని మనం నిన్నటి దాని మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవలసింది, ఒక శ్లోకంలో గుర్తుపెట్టుకోవలసింది, ఒక పద్యంలో గుర్తుపెట్టుకోవలసినవి, ఆయన చేసిన అన్ని గ్రంథాలలోంచి మనం గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ముఖ్యమైనవి ఎన్ని మనకి కంటగతమయ్యాయి, ఎన్ని ఆచరణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఎన్ని జ్ఞాపకం ఉంటున్నాయి, ఎన్ని ప్రార్థనలు ఆయన చెప్పినవి చేస్తున్నాం, ఎన్ని శ్లోకాలు వచ్చాయి. ఇది ప్రధానం. గురువుగారు జ్ఞాపకానికి వస్తే ఆయన బోధ జ్ఞాపకానికి వస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరైనా జ్ఞాపకానికి వచ్చారనుకోండి, మీకు అనుబంధ సంబంధంగా ఏమవుతుందంటే వెంటనే రాగమో ద్వేషమో కలిగి తీరుతుంది. అది అమ్మ అనివ్వండి ప్రేమ, నాన్నగారు అననివ్వండి ప్రేమ, ఎవరో అననివ్వండి రాగద్వేషాలు. గురువుగారు అనేటప్పటికీ రాగద్వేషాలు అన్వయం కాకూడదు. గురువుగారి పేరెత్తేటప్పటికి ఏం గుర్తు రావాలంటే వారి బోధ ఒక్కటే జ్ఞాపకానికి రావాలి. శంకరాచార్యుల వారు అని నేను అన్నాను అనుకోండి, శంకరాచార్యుల వారు ఏది బోధ చేశారు అప్పుడు శంకరాచార్యుల వారు అనేటప్పటికి ఆయన బోధ జ్ఞాపకం వస్తుంటే మన జీవితంలో మార్పు వస్తుంది. మన జీవితంలో మార్పు రావడానికి ఆయన బోధ జ్ఞాపకం రాకుండా అక్కర్లేనివన్నీ జ్ఞాపకం వస్తే ఉపయోగం ఏముంటుంది? అప్పుడు ఆయన ప్రసన్నవదనాంభోజాయ నమః ఆయన్ని పొగడ్డానికే కాదు, మనం ఎలా ఉండాలన్నది కూడా ఆ నామంలో అంతర్లీనమే. దాన్ని కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. అసలు నిజానికి దానినే ఆత్మశుశ్రూష అని పిలుస్తారు. ఒక గురువు విషయంలో ఇంకా అంతకన్నా చెయ్యగలిగిన శుశ్రూష ఏమీ ఉండదు. ఎందుకని అంటే గురువుగారు పిలిచి నా కాళ్ళట్టు, నా చేతులట్టు, మా ఇల్లుతుడు ఇవన్నీ ఆయనేం అడగరు, ఆయనేం చేయించుకోడు. ఆయన కోరుకునేదల్లా ఏంటంటే నేను మీకు చెప్పాలి, మీరు వినాలి, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, మీరు వృద్ధిలోకి రావాలి. అదే గురువుగారు కోరుతారు. శంకరాచార్యుల వారి అవతారం దేనికి, ఎందుకు తిరిగారు ఆసేతు హిమాచల పర్యంతం, ఎందుకు చేశారన్ని గ్రంథాలు, ఎందుకు చేశారంత బోధ?
ఇన్ని పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి శంకరాచార్యుల వారివి, ఇన్ని చదువుతాను, కనీసం రోజుకు ఒక్క పూట నేను చదివింది ఉందా, దాని వ్యాఖ్యానం ఏమైనా చదువుతున్నానా, ఏమైనా జ్ఞాపకం ఉంటుందా, కనీసం షట్పది స్తోత్రం ఒక్కటి జ్ఞాపకం ఉంటుందా, అది పరిశీలించుకుంటే అది ఆత్మశుశ్రూష. ఎందుకని? గురువు ఏకైక ప్రయోజనం ఉద్ధరణ, దాని కొరకు చేసిన బోధ. ఆ చేసిన బోధని ఎంత బాగా మీరు జ్ఞాపకం పెట్టుకున్నారో, ఎంత బాగా గుర్తు తెచ్చుకుంటున్నారో, ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో, ఎంత బాగా అన్వయం చేసుకుంటున్నారో దానికే గురువు పరమ సంతోషాన్ని పొందుతారు. అది ఆత్మశుశ్రూష అవుతుంది. అసలు ఎప్పుడు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుకునేదే లేదు, శంకరాచార్యుల వారి గురించిన ఓ స్తోత్రం మాట్లాడేది లేదు, ఆయన గురించి చెప్పిన దాంట్లోంచి మళ్ళీ పునః పరిశీలనం చేసేది లేదనుకోండి, అప్పుడు ఏమిటి శంకరాచార్యుల వారు చాలా గొప్పవారండి అంటే ఏమిటి ప్రయోజనం? కాదు, ఆయన బోధలు మనం ఎంత పట్టుకోగలుగుతున్నాం అన్నది ప్రధానం. కాబట్టి ఆత్మశుశ్రూష జరగాలి అంటే గురువుగారి బోధ జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ 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 పరిశీలించాలి. అప్పుడు అబ్బా ఏమి చెప్పారండి మహానుభావుడు, ఆయన జ్ఞాపకానికి వస్తే బోధ జ్ఞాపకానికి రావాలి, బోధ జ్ఞాపకానికి వస్తే ఆయన జ్ఞాపకానికి రావాలి. అది ప్రసన్నవదనాంభోజాయ నమః. నిజానికి భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి తేలిక మార్గం ఏది అంటే గురుపాదముల యందు భక్తియే. ఈశ్వరుని యందు భక్తి కన్నా గురువు యందు ఎవరికి భక్తి ఉంటుందో వారికి భగవంతుడు చాలా తొందరగా లభిస్తాడు. అందుకే శంకర భగవత్పాద అని పేరు. శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుంటే ఆయన నా పాదాలే పట్టు కూర్చో అనరు, ఆయన పాదాలు మనం పట్టుకుంటే ఆయన మన చేతులు భగవంతుని పాదములకు అందించేస్తారు. ఎవరి పాదములు మనం పట్టుకుంటే భగవంతుడి పాదములు సులభముగా మనకు లభిస్తాయో ఆయనే భగవత్పాదులు. అటువంటి శంకరాచార్యుల వారి యొక్క పాదములు జ్ఞాపకం ఉండడం, ఆయన యొక్క ముఖం గుర్తుండడం, ఆయన యందు ధ్యాననిష్ట, ఆయన చేసిన బోధలు మనసులో ఎప్పుడూ తిరుగుతూ ఉండడం, ఆచరిస్తూ ఉండడం, గుర్తుపెట్టుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా ఈశ్వర కృపకు హేతువులు. అట్లాగే ఎన్ని ఉండనివ్వండి మిగిలినవి, అధికారం ఉన్నది, డబ్బు ఉన్నది, చదువు ఉన్నది అంటే ఏది చెప్పవలసి ఉంటుంది? మనిషి జీవితంలో ప్రధానంగా చెప్పబడేవి రెండు, సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం. లక్ష్మీ కటాక్షం ఎంత ఉండనివ్వండి, గురువుగారి పాదముల యందు భక్తి లేనప్పుడు ఎంత లక్ష్మీ కటాక్షమున్నా నీ జీవుడికి అక్కరకొచ్చేది లేదు. ఆఖరణ నువ్వు పట్టుకెళ్ళేది అన్నది ఏదీ ఉండదు. చెట్ట చివరికి ఆఖరిసారి దింపినప్పుడు ఒంటి మీద బట్ట కూడా తీసేసి కేవలంగా శరీరాన్ని ఒక్కదాన్ని ఎక్కిస్తారు, కట్టెల మీదకి ఎక్కించి అగ్నిహోత్ర సంస్కారం చేసేస్తారు. బట్ట కూడా పట్టుకెళ్ళేది లేదు. ఆఖరికి ముక్కు పుడక ఉండిపోతే బలవంతంగా ముక్కు పుడక కూడా తీసేసే ప్రయత్నం చేస్తారు. ఎలాగో పోయారు కదండి, ఇది రావట్లేదు, చిన్న ముక్కే కదా, కొంచెం కోసి తీసేద్దామా అంటారు. ఎందుకని అంటే అలా ఉంటుంది ప్రవర్తన. అయినప్పుడు మనిషికి ఎంత లక్ష్మీ కటాక్షం కాదు, నాకెంతుంది అన్నదాంతో సంబంధం లేదు, నాకు గురుభక్తి ఎంతున్నది అన్నదే ఆఖరణ జీవుణ్ణి ఉద్ధరించేది. అది అత్యంత ప్రధానం. శంకర భగవత్పాదులే ఈ మాట అంటారు. మనం ప్రతిరోజు మహాస్వామి వారి దగ్గర చదువుతాం. శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మీరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తథకిం 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 తథకిం. 4 మాటలు అడిగారు శంకరాచార్యుల వారు. ఏమిట్రా ప్రయోజనం, ఏమిటి ప్రయోజనం, ఏమిటి ప్రయోజనం, ఏమిటి ప్రయోజనం? లక్ష్మీ కటాక్షం చెప్తున్నారు. శరీరం స్వరూపం, చాలా గొప్ప అందమైన శరీరం. తథావా కళత్రం, అటువంటి గొప్ప రూపం కలిగిన భార్య. శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం, గొప్ప కీర్తి. ధనం మేరుతుల్యం, మేరు పర్వతం అంత ధనం. మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే, గురువుగారి పాదముల యందు మనసు నిలబడలేదు అంటే ఆయన చెప్పినవి ఏవీ జ్ఞాపకం ఉండవు. ఎన్నాళ్ళు విన్నా ఆయన చెప్పింది ఏమీ జ్ఞాపకం లేవు. మిగిలినవి మాత్రం అన్నీ అక్కర్లేనివి జ్ఞాపకం ఉన్నాయి.
ఏమిటి ప్రయోజనం? తథక్కిం 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 తథక్కిం. ఇందులో నీ వెంట వచ్చేది ఏమీ లేవు. ఇవి ఎంత అందమైన భార్య అయినా గుమ్మం వరకే, ఎంత డబ్బున్నా ఇంటి దగ్గరే, పిల్లలు పంచుకునేది. నీ వెంట వచ్చేది ఏదైనా ఉంటే నువ్వు గురువుగారి పాదములు పట్టుకుని ఆయన బోధలు మనసులో తిప్పిన కారణం చేత నువ్వు పొందిన ఈశ్వర కటాక్షము వినా తీసుకెళ్ళేది మాత్రం ఏమీ ఉండదు. గురువుగారి అనుగ్రహం లేనప్పుడు, గురుపాదముల యందు భక్తి లేనప్పుడు ఎంత లక్ష్మీ కటాక్షం ఉంటే ఎవడకు కావాలరా? నువ్వు ఏమైనా పట్టుకెడతావా? అది దేనికి కావాలది? నువ్వు పట్టుకెళ్ళడానికి పనికిరాదు. నీకు గురు కటాక్షము, గురుపాదముల యందు భక్తి లేదు కాబట్టి గురువుగారు చెప్పినా నువ్వు చెయ్యవు మంచి పని. ఎందుకంటే ఆయన అలాగే చెప్తారంటే నువ్వు దాచుకోవడానికి ప్రయత్నిస్తావు. అప్పుడు ఏం చేస్తావు? అదంతా ఇప్పుడు నువ్వేమైనా పట్టుకెడతావా? పట్టుకెళ్ళేది ఏమీ లేదు. కాబట్టి శరీరం స్వరూపం తధావా కళత్రం యశశ్చారుచిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తథక్కిం 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 తథక్కిం. ఎంత లక్ష్మీ కటాక్షమో గురుభక్తి లేనప్పుడు ఉపయోగం లేదు. ఎంత సరస్వతీ కటాక్షమో ఉపయోగం లేదు. షడంగాదివేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది కద్యం సుపద్యం కరోతి మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తథక్కిం 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 తథక్కిం. షడంగాదివేదో ఏం మామూలుగా చదువుకోలేదు ఆయన. వేదములను అన్నిటినీ చదివేశాడు, వేదభాష్యములు చదివేశాడు. వేదంతో పాటుగా 6 అంగములు. ఒక మనిషి శరీరానికి ఎలా అయితే అవయవాలు ఉంటాయో వేద పురుషుడికి అవయవాలు ఉంటాయి. వాటినే అంగములు అని పిలిచి ఆ శాస్త్రముల గురించి మాట్లాడతారు. వేదపురుషుడికి ముక్కు శిక్షాశాస్త్రం, వేదపురుషుడి యొక్క నోరు వ్యాకరణం, వేదపురుషుడి యొక్క చెయ్యి కల్పం, వేదపురుషుని యొక్క పాదం ఛందస్సు, వేదపురుషుని యొక్క చెవి నిరుక్తం, వేదపురుషుని కన్ను జ్యోతిష శాస్త్రం. ఈ 6టితో కలిపి వేదములను చదివాడంటే ఎంత సరస్వతీ కటాక్షం ఉంది. షడంగాదివేదో ముఖే శాస్త్ర విద్య. శాస్త్ర విద్య అంతా నోట్లో ఉంది. కవిత్వాది గద్యం సుపద్యం కరోతి. గొప్ప కవిత్వం చెప్తాడు, గొప్ప కవిత్వం చేస్తాడు. అయితే మాత్రం ఎవడకు కావాలరా అన్నారు శంకరాచార్యులు వారు. ఇవన్నీ ఏం చేస్తాయి? ఏం అక్కడికి వస్తాయి నీకు? ఈ చేసిన కవిత్వము, నువ్వు రాసిన పుస్తకాలు ఇవేం వస్తాయి నీతో? గురువుగారి పాదముల మీద నీకు ఉన్న భక్తి ఏదో అదే నీకు అక్కరకు వస్తుంది. అది